అందరికీ నమస్కారం. మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్‌కి స్వాగతం. ఈరోజు మనము సాంబార్ ట్రై చేద్దాం. దీనికి కావాల్సిన కూరగాయలన్నీ ఇక్కడ చూపిస్తున్నాము. ఈ లిస్టు ఎగ్జాస్టివ్ లిస్ట్. సో, ఇక్కడ చూపించినట్టే కాదు, మీకు కావాల్సిన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే మేము మట్టెక్కాయలు అంటే గోరుచిక్కుడు, క్యారెట్, దోసకాయ ఇలాంటివి వాడుతున్నాము. అంటే రెగ్యులర్‌గా ఉన్న మన టమాటా, ఉల్లిపాయ ఇవి మాత్రం కాకుండా మీరు ఇంకా ఎలాంటి కూరగాయలైనా కూడా వేసుకోవచ్చు. అంటే శ్రీశ్రీ చెప్పినట్టు కాదేది కవితకు అనర్హం అన్నట్టు ఈ సాంబార్లో వేయడానికి ఏ కూరగాయ అయినా పనికొస్తది. ఇక్కడ క్యాప్సికము, బెండకాయ, కొత్తిమీర, కరివేపాకు, టమాటా ఇలాంటి రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా మీకు ఇంకా కావాలంటే గుమ్మడికాయ, దోసకాయలు, బీరకాయలు, సొరకాయలు కనిపించిన కూరగాయలన్నీ వేసుకోవచ్చు. సో, చింతపండు రసము ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఇక్కడ క్యారెట్, మట్టెక్కాయలు, సొరకాయ ఒక విజిల్ పెట్టి ఉడికించి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు గిన్నెలో ప్రాసెస్ స్టార్ట్ చేసినాము. కొద్దిగా నూనె వేసుకొని పోపు గింజలు వేసి తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవేవి కూడా పూర్తి బ్రౌన్ అయ్యేంత వరకు వేయించకూడదు. అట్లా బ్రౌన్ అయితే తగిన టేస్ట్ పాడైపోతుంది కాబట్టి ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలి. మొదటిగా ఉల్లిగడ్డలు వేసాము. సో, ఇప్పుడు ఈ హోల్ ప్రాసెస్లో మనం కత్తి యుద్ధం కాంతారావు లాగా గరిటె తిప్పుతూనే ఉంటాము. అది మన వీక్నెస్. గంటె చేతిలో ఉంటే తిప్పకుండా ఉండలేము కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా అలా తిప్పుతూ ఉంటాము. అంటే పర్పస్ కూడా ఉంది, మాడకుండా తిప్పాలి. కానీ యాజ్ యూజువల్గా చేతిలో ఆయుధం ఉంటే దాన్ని యూజ్ చేయకుండా ఉండలేము అన్నట్టు గంటె చేతిలో ఉంటే తిప్పకుండా ఉండలేము, తిప్పుతూనే ఉంటాము. సో, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకున్నాము. ఇలా తిప్పకుండా ఉంటే కింద ఉన్నటివి మాడిపోతాయి. వడలు తిప్పుతూ ఉండాలి లైట్గా, మరీ ఎక్కువ కాకుండా. ఫ్లేమ్ అయితే తక్కువలో పెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ క్యాప్సికమ్,
తగినంతగా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సో టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవ్వాలంటే క్రిస్టల్ సాల్ట్ అయితేనే బెటరు. ఈ అయోడైజ్డ్ సాల్ట్ వల్ల అంత టేస్ట్ రాదు కాబట్టి మీ వంటల్లో మంచి టేస్ట్ రావాలంటే క్రిస్టల్ సాల్టే యూజ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోండి. అంటే ఇంగువ చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకుంటే మొదటికే మోసం వస్తది. మొత్తం టేస్ట్ ఖరాబ్ అయిపోతది కాబట్టి చాలా లైట్‌గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మట్టెక్కాయలు యాడ్ చేసుకున్నాము. మట్టెక్కాయలంటే రాయలసీమలో గోరుచిక్కుడు. ఆల్రెడీ ఒక విజిల్‌తో ఉడికించి పెట్టుకున్నాం పక్కన. తర్వాత క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసాము. సొరకాయ అంటే మిగతా సైడ్ ఆనపకాయలు అంటారు. రాయలసీమలో సొరకాయ అంటారు ఇది. సో ఎక్కువ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ ఇక్కడే ఉంది. అంటే ఇవన్నీ లో ఫ్లేమ్ మీద వేడి చేయాలి కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు అవన్నీ దోరగా ఏగిన తర్వాత ఇందులో ముందు తయారు చేసి పెట్టుకున్న కందిపప్పును యాడ్ చేసుకోవాలి. ఉడకబెట్టిన కందిపప్పును. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం. అంటే నేను ముందే చెప్పినట్టు కూరగాయలు అయితే మాకు కావాల్సినట్టు యాడ్ చేసాము. ఇంకా వేరే రకాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ లైక్ అండ్ డిస్లైక్స్. సో ఇక్కడైతే మాకు ఈరోజు దొరికిన కూరగాయలతోనే యాడ్ చేసాము. మీకు కావాలంటే ఇంకా రకరకాలు యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా యాడ్ చేసేయచ్చు. ఇందులో కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసాము ఇప్పుడు. బాగా చిక్కగా ఉండాలంటే తక్కువ నీళ్ళు యాడ్ చేసుకోండి. లేదు మాకు కొంచెం జోరుగా కావాలంటే కొద్దిగా ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ పెంచి ఉడకబెట్టుకోవాలి కొద్దిసేపు ఇవి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం యాడ్ చేసాము. మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టాలి. ఇదంతా పులుపు అంతా బాగా అన్ని ముక్కలకు బాగా పట్టేటట్టు కలబెట్టాలి కొద్దిగా. ఇప్పుడు సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మీ టేస్ట్కి తగినంతగా యాడ్ చేసుకోండి. మీకు బాగా స్ట్రాంగ్ ఫ్లేవర్ కావాలి అంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. దీంతోపాటు ఎవరైనా కొద్దిగా తీయగా తినాలని ఉంటే కొంచెం పటిక బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే కారంగా తినాలనుకుంటాం కాబట్టి ఇందులో ఏం బెల్లం యాడ్ చేయలేదు. మీకు ఎవరికైనా కొంచెం తీపి కావాలంటే పటిక బెల్లం యాడ్ చేసుకోండి. మంచి స్మెల్ అయితే వస్తుంది ఉడుకుతుండే సాంబార్ పౌడర్ వేసిన తర్వాత.
సో యాజ్ యూజువల్గా అన్ని వెజ్ ఐటమ్స్లో ఉన్నట్టు ద లాస్ట్ యాక్టివిటీ పోపు యాడ్ చేయడము, అది కూడా పూర్తి అయిపోయింది. ఫుడ్ ఆల్మోస్ట్ సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. స్మెల్ అయితే అద్భుతంగా ఉంది. కొద్దిగా కొత్తిమీరతో గ్యార్నిష్ చేసుకున్నాము. ఇంకెళ్ళి ఒక పట్టు పట్టడమే, అదొకటే మిగిలింది. ఇప్పుడు ఇంతసేపు చాలా పేషెంట్గా వెయిట్ చేసినందుకు ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ గ్రేట్ టేస్ట్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. Bye. See you in the next video.